కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు అనగా ఆగస్టు 9 తారీఖు రోజు నూతనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ కావడానికి కోసం వెళ్తున్నాం. రారి వెళ్ళిపోరు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంఖ్యలో విచ్చేసి గిరి ప్రదక్షిణ కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈరోజు నూతనంగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నారు కొడిమ్యాల గ్రామంలో. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటే. ఫస్ట్ స్టార్టింగ్ ద్వారంలోనే స్వయముగా వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, పక్కనే బ్రహ్మంగార్ టెంపుల్, ఆ పక్కన కనబడుతుంది కృష్ణ మందిరు, దానికి పక్కనే అవతల భాగంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఉత్తర ద్వారం నుండి వచ్చే దారి. స్వామివారికి నూతనంగా గొడుగు. తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులనుగా చేటి వెంకటరమణ. వీడియో కవరేజ్ అయ్యగారు స్వాములకు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. కొడిమ్యాల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నూతనంగా దేవాలయంలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నారు. అందుకే భక్తులు చాలా ఈరోజు ముందుగా వచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రం ఎప్పుడైనా కొంచెం తొందరగానే వస్తారు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటరమణ గోవింద 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 గోవింద. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గోవింద. ఓం నమో భగవతే శ్రీనివాసాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వెంకటేశాయ. ఓం నమో భగవతే శ్రీనివాసాయ. ఎలా పెడతారా భోగరాకేష్? ఏ ఛానల్ పెడతారా భోగరాకేష్? లైవ్ ఛానల్, పే ఛానల్? అంటారు
ఇది కాదు, ఇది కాదు, ఇది దారి. వెంకటేశాయ భగవతే శ్రీనివాసాయ. ఓం నమో భగవతే శ్రీనివాసాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 ఓం శ్రీరామ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ. ఓం నమో భగవతే వెంకటేశాయ. ఓం నమో భగవతే వెంకటేశాయ. ఓం నమో ఓం నమో భగవతే శ్రీనివాసాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే వెంకటేశాయ. ఓం నమో భగవతే వెంకటేశాయ.
ఇట్లా దింపు ఇట్లా శ్రీనివాసాయ భగవతే వెంకటేశాయ ఓం నమో భగవతే వెంకటేశాయ ఓం నమో భగవతే శ్రీనివాసాయ ఓం నమో భగవతే శ్రీనారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే శ్రీనివాసాయ ఓం నమో భగవతే వెంకటేశాయ ఓం నమో భగవతే వెంకటేశాయ ఓం నమో భగవతే శ్రీనివాసాయ ఓం నమో భగవతే గోవిందాయ శ్రీనివాసాయ గోవిందాయ శ్రీనివాసాయ గోవిందాయ గోవిందాయ వెంకటేశాయ ఓం ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम शुभेशोर्थे आद्य ब्रह्मणि दिवार्ते श्वेतवरागर्भे वैवस्वमन्त्रे कलिगे प्रथमभा जम्बूदीपे भरतवर्ष भरतगण्डमेरो और दक्षिण दिग्भागे श्री शरीफाय कृष्णा गोदावरी मध्य प्रदेशे आस्मृति व्यवहारिक चांद्रश्री विश्वावसु नाम संवत्सरे दक्षिण वर्षतु श्रावणमासम्यां शुक्रपक्षम्यां श्रवणम्यां श्रवणनक्षत्रे शुभकरे शुभकरणे वंगन विशिष्टम् इति श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी पूजाञ्जलि नारिकेलं समर्पयामि इति शर्करा गण्डकज्वरदधिक्षुताञ्च आहारं गण्डकं कुरुतामि కొట్టు కొట్టు शर्करा गण्डकज्वरदधिक्षुताञ्च आहारं गण्डकप्रमाणं समर्पयामि ओम भगवाय श्रीविद्याय पंचम मध्ये मध्ये पानीयं समर्पयामि इति मंगलनीराञ्जन दीपम् श्रीवासाय मंगलम मंगलनीराञ्जन दीपं समर्पयामि गोविंद 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 గోవిందా గోవిందా తీసుకుంటూ మేము అట్లా ఆచమ్యోం కేశవాయ స్వాహ కొన్ని రెండు లక్షలు చేసుకోవాలి. రోజు లేకపోతే వారానికి ఒకసారి, వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి కనీసం శ్రవణ నక్షత్రం రోజు ఈ స్వామివారి సన్నిధికి వచ్చి ఈ గోమాతకు ఈ యొక్క గాయత్రికి మీరు తీసుకురావాల్సిన పండ్లు గడ్డి లేకపోతే నానబెట్టిన ధాన్యాలు తీసుకొచ్చి పెడితే ఆ స్వామివారు మీకు అనుకున్నట్టు కోరిక నెరవేరుస్తారు. జై శ్రీమన్నారాయణ. వెంకటరమణ గోవింద గోవింద
ధర్మపత్రం సపుత్రశం సకుటుంబశం క్షేమ ధైర్య ధర్మార్థక మోక్ష ఫలపుషితం శ్రీ ఆంజనేయ స్వామి పూజాంచ కరిషే హరి ఓం మనోజవం మహాతుల్యవేగం జితేంద్రియం దేవతామృష్టం వాదాత్మకం భానురాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి హనుమానరాజనో వాయుపుత్రో మహాబల రామేష్టం పరుణసుగా పింగాక్షోమిత లక్ష్మణ ప్రాణదాతాకం దశగ్రం ద్వాసహితాన నామాని కపీంద్ర స్మాకం భావకాలే వనిత్యం యాత్ర ఆకర్షిష్టం దశమృత్భయం నాసి సర్వత్ర విజయీ భవేత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ గోవిందా ఆంజనేయ స్వామి మహారాజుకి పరశుతానికి గోవిందా 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 ముహూర్తమస్తు సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవం తదేవ లక్ష్మీపదే గిరివరం స్మరామి ఆచమ్యాహ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః కళ్యాణ శుభే సర్వార్థసాధి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే ఓం శుభే నమోద్యాత్మకం దివాదే వేద వరాకవే దేవ సముద్రే मेरो दक्षिण दिग्भागे मध्य प्रदेश पौर्णम्यां स्थिरवासरे मंदवासरे शुभवासरे श्रवण नक्षत्रे शुभग्रे शुभग्रहणे एवं विशिष्ट शुभार्ति समस्त कड़म्याल वास्तव नागोत्रोद्भूषण समुद्र सकुटुंब धर्मार्थक मोक्ष फलप्रदम इति गरुड़ पूजा से ध्वजस्तंभ पूजा ध्यायामि नामामि आसमि उपचारिकं स्नानादि स्नानानन्तरं अलङ्कारार्थे अर्चमि कुङ्कुमान् परमेश्वर कामार्थं कुङ्कुमि गन्धं गन्धद्वारां जलादर्शं नित्यपुष्टिकरं ईश्वरं च श्रीगन्धर्मि पुष्पैः पूजयामि करुणाय नमः ध्वजस्तंभाय नमः इति वेंकटेश्वर स्वामी गोविंद श्रीरमण गोविंद 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 అందరు లోపలికి పోయిన తర్వాతనే స్వామి వస్తాడు, లేకపోతే స్వామి రాడు. మీరు మొత్తం లోపలికి పోవాలి. అందరు లోపలికి వెంకటేశాయ ఓం నమో భగవతే వెంకటేశాయ ఓం నమో భగవతే శ్రీనివాసాయ ఓం నమో భగవతే శ్రీనివాసాయ ఓం నమో భగవతే వెంకటేశాయ ఓం నమో భగవతే వెంకటేశాయ ఓం నమో భగవతే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్తవాడ అనాథ రక్షక గోవింద 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 ఇంకా వాళ్ళ కుమార్తె కూడా అక్కడ సాగింది. వర్క్ చేస్తున్నారు. ఆమె కూడా మనకు వారి కుటుంబం నుండి స్వామివారికి గొడవ చేస్తాము 15,000 స్వామివారికి అందజేశారు. బయట నుండి మొక్కురు, బయట నుండే అట్లా బయట నుండి మొక్కురు, లోపలితో మొక్కురు. గోవిందా
గోవింద 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 భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మమ క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు ధన కనక వస్తు విద్య ఉద్యోగ వ్యాపార కళ్యాణ సంతాన ప్రాప్తిరస్తు నవగ్రహ శనిగ్రహ దుష్టగ్రహ హరదోష వాస్తుదోష సమస్త దోష పరిహారార్థం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధౌ గోపూజాం అహం కరిష్యే. సరి స్వామివారి మంచిగా దండం పెట్టుకొని మీ మనసులో ఏముందో కోరుకొని మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ నా కుడివైపు ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఎవరంటే అన్నదానానికి సహకరిస్తున్న వాళ్ళు ఈరోజు శ్రవణ నక్షత్రానికి అన్నదానానికి. నా ఎడమవైపు ఉన్న వాళ్ళు అంకం జనార్దన్ వాళ్ళ కుటుంబ సభ్యులు స్వామివారికి 50,000 చెప్తారు. తర్వాత ఇప్పుడైతే 50,000 అంటే 25,000, 50,000, లక్ష ఇట్లా ఉంటుంది. శాశ్వచంద రాజపోషకులు మహారాజ పోషకులు మీరు కూడా ఆ స్థానంలోకి రావాలని మీరు కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రకంగా అన్నప్రసాదంగా కానీ లేకపోతే ధన రూపకం కానీ వస్తు రూపకం కానీ స్వామివారికి ఆలయానికి అభివృద్ధికి మీరు కూడా పాల్గొని మీరు కూడా అందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రావణ మాసం మళ్ళొకసారి చెప్తాను. శ్రావణ మాసం పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, శ్రవణ నక్షత్రం శనివారం అంటే ఎంత పవిత్రమైనది. పెద్ద పెద్ద వేద పండితులు చెప్తారు ఈరోజు మన విష్ణువును సంప్రదించుకోవాలి, విష్ణువును దర్శించుకోవాలంటే వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ లక్ష్మీనారాయణ కానీ రాముల వారిని కానీ దర్శించుకుంటే చాలా పవిత్రం ఉంటుంది. అందుగురించే ఈరోజు ఎంత పవిత్రం ఉంది స్వామివారు. మీకు కూడా ఆ స్వామివారు అనేక మంగళాశాసనాలు. మీరు ప్రతి శ్రవణ నక్షత్రం అంటే మళ్ళీ ఒకసారి వస్తుంది, నెలకు ఒకసారి అక్కడ చాటు చూసేదాకా బోర్డు మీద ఆ ప్రతి శ్రవణ నక్షత్రానికి ప్రతిసారి గిరి ప్రదక్షిణ ఉంటుంది. గిరి ప్రదక్షిణకు అందరూ పాల్గొనరు, కొండాటుకోలేకపోతారు, కొంతమంది ఆ దూరం తిరగలేకపోతారు. మనకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి మనందరం ఒక్కరోజు నెలకు ఒక్కరోజు మీరు ఆఫీసులకు కానీ పనికి కానీ అందరికి కానీ అవి చేసేసి మీరు సహకరించాలి. అందరూ పాల్గొనరు. అయ్యగారు ఒక్కళ్ళు తిరిగితే అయ్యగారికి పుణ్యం వస్తుంది. మరి మీరు అందరు తిరిగితే మీకు కూడా వస్తుంది పుణ్యం. ఎందుకంటే కాళ్ళకు మనకు వ్యాయామం అవుతుంది. తర్వాత భక్తికి మనసుకు మన యొక్క ఉన్నటువంటి చెడు భావాలు పోవాలి, చెడు మలినాలు పోవాలి, మంచి రావాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసుకున్నాం. ఇది మనం మెట్ల కాడ ప్రారంభం అయితే మళ్ళా తోక ఎక్కడ దాకుండా మళ్ళీ మెట్ల దాకుండా అందు గురించి ఇప్పుడు అక్కడ కొండగట్టు ఎలా జరుగుతుందో మనం కూడా రాను అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా ముందు మీరందరూ కొన్ని వదిలిపెట్టాలి. ఏంటి? ఫోన్ ఎక్కువ వాడడం, తర్వాత పోతే మాంసాహారాలు, మత్తు పదార్థాలు కూడా ఉండి ఆ రోజు ఒక్కరోజు ఆ శ్రవణ నక్షత్రం రోజు మీరందరూ అన్ని పక్క పెట్టుకొని స్వామివారిని రావాలి దగ్గరికి, మంచిగా స్వామివారి సేవ చేసుకోవాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఫోటో తీస్తే ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి రాజమావని కూర్చోండి. సైగ ఆయన பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு வழிவோடி நூறாயிரம்
అచంద్రార్థం వంశాభివృద్ధి శతమానం భవతి శతేంద్రి ఆయుషేంద్రి ప్రతిష్టతి స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పునర్నిర్మాణంలో భాగంగా ప్రతిష్టాలలో భాగంగా ఇంకా అభివృద్ధి చెందడంలో భాగంగా అంతం జనార్దన్ పద్మ దంపతులు వారి కుమార్తె అఖిల్ సాయి వారి కుటుంబానికి ఆ స్వామివారి అనేక మంగళాశాసనాలు గ్రామస్తుల తరఫున దాతల తరఫున భక్తుల తరఫున ఆలయ నిర్మాణ కమిటీ తరఫున అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. అది మన అక్షంతలు వేసుకుంటూ రావాలి మనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇటు చూడు. ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలః తేనత్వ అభి భద్రామి రక్షే మాచల మాచల. జై శ్రీమన్నారాయణ. వెంకటరమణ గోవింద. నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనిద్దరం కలిసి ఈ దేశానికి ధర్మానికి రక్ష. ఈ యొక్క మనందరం కలిసి ఉంటేనే కలదు సుఖం. మన హిందూ బంధువులందరం కలిసి ఉండాలి. ఈ గుళ్ళను ఎక్కడనో గుళ్ళను ధ్వంసం చేస్తున్నారు. అందు గురించి మన హిందూ గుళ్ళలన్నింటినీ మనం కాపాడుకోవాలి. కొండ మంచిగా ఉంది కానీ హైదరాబాద్కి వెళ్తే ఎట్లుంది, మొత్తం ఎక్కడెక్కడ గుళ్ళను ధ్వంసం చేస్తున్నారు, పలుకుతున్నారు, గుడి కోనిస్తలేరు, గుడికి మొక్కనిస్తలేరు. అందు గురించి మనందరం గట్టిగా ఉంటేనే అక్కడ భారత ప్రధానమంత్రి మంచిగా ఉంటాడు, భారత దేశం మంచిగా ఉంటుంది. అందు గురించి అందరం మంచిగా ఉండాలి. ఈ యొక్క రక్ష మీకు ఇచ్చినటువంటి రక్షలు RSS BHP ఆధ్వర్యంలో అందరికీ అందజేయడం జరిగింది. మీరందరం కట్టుకోండి, పిల్లలు కట్టుకోండి, పెద్దలు కట్టుకోండి. స్వామివారి పాదాల దగ్గర నుంచి పూజించినటువంటి రక్షలు. రక్ష, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం దేశానికి రక్ష. అచ్చా కట్టు, నువ్వు కట్టుకున్నారా? సరే అనుమరి, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, అందరం దేశానికి రక్ష. ఇద్దరు చూస్తలేరా? ఒకసారి ఇటు చూడు, కట్టుకుంటా ఒకసారి చూడు చూడు చూడు. యూట్యూబ్లో పెడతాడు చూడండి.
అయ్యగారు కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమిటంటే శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి శనివారం రావడం వల్ల ఈ శ్రవణ నక్షత్రం రావడం వల్ల స్వామివారి సన్నిధిలో ఈ గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. ఇందులో భక్తులు చాలా తండోపతండాలుగా విచ్చేసి ఆ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి పల్లకి సేవలో పాల్గొని గోపూజలో పాల్గొని హారతి మరియు తీర్థప్రసాదాలు భక్తులకు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా భక్తులందరికీ మహా అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన భక్తులు ఈరోజు అన్నప్రసాదానికి సహకరించారు. ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ.